నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్య పుస్తకం ఎంతటి వివాదాస్పదం రేపిందో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అందులో న్యాయ వ్యవస్థను తక్కువ చేసేలాగా, శంకించేలాగా కొన్ని పాఠాలను చేర్చారు. ఎవరు ఇది ప్రిపేర్ చేశారు? ఎవరు ఆమోదించారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు సమాధానం ఇవ్వాలి మెయిన్లీ. అలాగే దీన్నంతటినీ కూడా చక్కదిద్దుతున్న అధికారులు ఏం చేస్తున్నారో కూడా తెలియటం లేదు. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ మనకన్నిటికంటే సుప్రీం. సో ఇప్పుడు అందుకనే ఆ సుప్రీం కోర్టే దీన్ని సుమోటోగా స్వీకరించి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ప్రజల్లో న్యాయ వ్యవస్థల పట్ల, న్యాయమూర్తుల పట్ల ఒక రకమైనటువంటి చెడు భావన కలిగించేలాగా, అపనమ్మకం కలిగించేలాగా చేర్చినటువంటి ఈ పాఠాలన్నింటినీ కూడా వెంటనే నిషేధించాలి. అలాగే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరినీ కూడా శిక్షించాలి అనే స్థాయిలో రియాక్ట్ అయింది సుప్రీం. 3 సభ్యుల ధర్మాసనం దీనిపైన విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కూడా ఇదే డిమాండ్ చేశారు. ఈ అంశంపై బేషరతుగా కేంద్రం క్షమాపణలు కూడా చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో మేము చేసినటువంటి పొరపాటుని, తప్పుని సమర్థించుకోవడం లేదని చెప్పి కేంద్రం తరపున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. ఈ అంశంపై సీజేఐ మాత్రం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వారు సంధించిన బుల్లెట్లతో న్యాయ వ్యవస్థ రక్తం చిందిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కించపరిచేందుకు, అధికారులను అణచివేసేందుకు చేపట్టిన చర్యగా కనిపిస్తోంది. ఇది ఇలాగే వదిలేస్తే ప్రజలు, యువత మనసుల్లో న్యాయ వ్యవస్థ పవిత్రత దెబ్బతినే అవకాశం ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి చేసిన వ్యాఖ్యలను ఈ పాఠ్య పుస్తకంలో ఉటంకించడం గమనార్హం. ఏదేమైనప్పటికీ ఇలాంటివి 8వ తరగతి విద్యార్థులకు నేర్పడం వల్ల వచ్చేటటువంటి లాభాలు ఏమిటి అనేదే ఇక్కడ ఆక్షేపిస్తున్నటువంటి విషయం సుప్రీంకోర్టు. అటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. చాలా అసంతృప్తి కలిగించింది ఈ విషయము. ఎందుకంటే ఇటువంటి పాఠాలని న్యాయ వ్యవస్థను కించపరిచేలాగా, తక్కువ చేసేలాగా ఎవరు జొప్పించారు ఒకసారి పునః పరిశీలించాలి అని, ఆ దిశగా చర్యలు కూడా తీసుకోవాలని ఏకంగా ప్రధాని మోదీ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అటు ఈ పాఠ్య పుస్తకాన్ని నిషేధించింది న్యాయస్థానం. ఎటువంటి మాధ్యమాల్లో అయినా సరే, అంటే డిజిటల్ రూపంలో ఉన్నా కూడా వెంటనే వాటిని బ్లాక్ చేయాలని, ఒకవేళ పుస్తకాలు ఆల్రెడీ పంపిణీ చేస్తుంటే వెనక్కి రప్పించుకోవాలి అని చెప్పేసి న్యాయస్థానం దిశానిర్దేశం చేసింది. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి కూడా షోకాజు నోటీసులు జారీ చేసింది. అలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి సుప్రీంకోర్టు ఈ కేసును మార్చి 11కి తదుపరి విచారణ నిమిత్తం వాయిదా వేయడం జరిగింది.